వీకేకే న్యూస్కి స్వాగతం. కళ్యాణదుర్గం పట్టణంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 20 బ్లాంక్ చించులమ్మ వీధిలో సచివాలయం సిబ్బందితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సకాలంలో పెన్షన్ అందజేశారు. అలాగే గత నెలలో పెన్షన్ తీసుకోని వారికి కూడా ఈరోజు 2 నెలల పెన్షన్ అందజేసినట్లు కూటమి నాయకులు తెలిపారు. ప్రతి నెల ఉదయాన్నే పొద్దున్నే 7 గంటల లోపల మేము పింఛన్దారులందరికీ మా సచివాలయ సిబ్బందితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి పింఛన్దారులకు పంపిణీ చేస్తాము. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 4,000 2,000 ఉండే పింఛన్ని 4,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాం. 1,000 రూపాయలు 200 నుంచి 1,000 రూపాయలు చేసిండేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. అలాగే 1,000 రూపాయల నుంచి 2,000 కూడా చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పుడు కూడా 2,000 నుంచి 4,000 రూపాయలు కూడా పెంచింది ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వమే. అందుకు కృషి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే మా అమిలినేని సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 27,000 కోట్లు పెన్షన్దారులకు పెట్టి పెన్షన్దారులు ప్రతి ఒక్కరికి తూచా తప్పకుండా ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పాయల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.